హాయ్, ఈరోజు నేను మీకు బెల్లంతో సేమియా కేసరి ఎలా చేయాలో చాలా ఈజీగా చెప్తాను ఈ వీడియోలో. ఈ సేమియా కేసరి అనేది మీరు అమ్మవారికి వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారికి నైవేద్యంగా చేసి పెట్టుకోవచ్చు. చూడండి, చాలా చక్కగా వస్తుంది, టేస్టీగా కూడా ఉంటుంది. ఇది సేమియా కేసరి అనేది మీరు తప్పకుండా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇప్పుడు ఇలా ఒక కళాయి తీసుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని అందులోనే 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి. ఇలా కరిగిన తర్వాత నేను జీడిపప్పు అలాగే కిస్మిస్ వేయించుకుంటున్నాను. వేసుకొని మనము దోరగా వేయించుకోవాలి. ఈ విధంగా వేగినాయి కదా. ఇలా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. నేను ఇలా ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. తర్వాత అదే కళాయిలో స్టవ్ ఆన్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత అందులో 1 కప్పు నేను సేమియా తీసుకుంటున్నాను. సేమియా కూడా యాడ్ చేసుకొని ఒక 5 నిమిషాల పాటు మనము చక్కగా ఫ్రై చేసుకోవాలి. మనకి ఫ్రై చేసుకోవటం వల్ల మనకి సేమియా అనేది ఉడికినప్పుడు ముద్దగా కాకుండా చాలా చక్కగా వస్తుంది, పొడి పొడిగా. మనం 5 మినిట్స్ పాటు ఈ విధంగా వేయించుకోవాలి. మనకి సేమియా అనేది వేయించుకోవటం వల్ల మంచి టేస్ట్ కూడా ఉంటుంది. ఇలా వేయించుకున్నది ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత ఇలా ఒక కళాయి పెట్టేసుకొని అందులో నేను సేమియా 1 కప్పు తీసుకున్నాను కదా, ఈ కప్పుతో 2 కప్పుల వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. 1 కప్పు సేమియాకి 2 కప్పుల వాటర్ సరిపోతుంది. ఇలా 2 కప్పులు వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత అవి బాయిల్ అవ్వాలి. చూడండి, మనకి వాటర్ చక్కగా బాయిల్ అవుతున్నాయి కదా. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న సేమియా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఇలా మిక్స్ చేసుకుంటూ మనము సేమియాని ఉడికించుకోవాలి. చూడండి, మనకి సేమియా ఉడుకుతుంది కదా చక్కగా. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకుంటూ మనము సేమియానంతా కూడా ఈ విధంగా ఉడికించుకోవాలి. చూడండి, మనకి నీళ్ళంతా అయిపోయి సేమియా చక్కగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు ఇందులో నేను 1/4 కప్పు బెల్లం తురిమి ఇలా పెట్టుకున్నాను. మీరు స్వీట్ ఎక్కువ కావాలంటే 1 కప్పు బెల్లం యాడ్ చేసుకోవచ్చు. ఇలా 1/4 కప్పు బెల్లం యాడ్ చేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి. మనకి బెల్లం అంతా మెల్ట్ అయిపోవాలి. ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టుకొని ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. మనకి బెల్లం అంతా కూడా మెల్ట్ అయిపోయింది కదా. చూడండి, చాలా చక్కగా మెల్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఇలా మిక్స్ చేసుకుంటూ ఉంటే మనకి కేసరి అనేది దగ్గర పడుతూ ఉంటుంది. ఇలా మిక్స్ చేసుకోవాలి. చూడండి, మనకి సేమియా కేసరి అనేది దగ్గర పడింది కదా. ఇప్పుడు ఇందులోనే నేను 2 యాలక్కాయలు ఇలా దంచి వేసుకున్నాను. తర్వాత ఇందులోనే ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను. నెయ్యి యాడ్ చేసుకోవటం వల్ల మనకి టేస్ట్ మంచిగా వస్తుంది. ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకే నేను కలర్ కోసం ఫుడ్ కలరు ఆరెంజ్ కలర్ యాడ్ చేసుకుంటున్నాను. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. మనకి సేమియా కేసరి అనేది చక్కగా ప్రిపేర్ అయిపోయింది. చూడండి, ఎంతో చక్కగా వచ్చింది కదా. కలర్ వేసుకున్నాం కాబట్టి మంచి కలర్ఫుల్గా చాలా బాగా వచ్చింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. చూడండి, ఎంతో చక్కగా వచ్చింది. మనము అమ్మవారికి ఇలా ప్రసాదం కింద పెట్టేసుకోవచ్చు. ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ నేను ఈ విధంగా గార్నిష్ చేసుకున్నాను.
చూడండి ఎంతో చక్కగా వచ్చింది కదా బెల్లంతో సేమియా కేసరి అనేది. ఎప్పుడు మనం షుగర్తోనే చేసుకుంటాము. ఇలా కొత్తగా ట్రై చేయండి, బెల్లంతో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఈ వీడియోని తప్పకుండా చూసి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్